ప్రభు ప్రత్యేకమైన దేవుడు ఎందుకు అని మనం గమనించినట్లయితే, ఆయన తన గురించి తాను, ఆయన బోధలు కాదండి, బోధలు ప్రత్యేకమైనవి, కానీ తన గురించి తాను చేసుకున్న కొన్ని ప్రకటనలు, నేను ఎవరు అని మాట చెప్పుకుంటాను. నేను ఎవరు అంటే నా పేరు చెప్పుకొని నా ఊరు అని చెప్పుకుంటాను కదా. యేసు ప్రభు కూడా తన గురించి తాను కొన్ని విషయాలు చెప్పుకున్నాడు, అది చరిత్రలో ఎవరు చెప్పుకోలేదు. అందుకని చాలా మంది కొంచెం ఇబ్బంది పడతారు యేసు ప్రభు చెప్పిన మాటలకి. అవి కొన్ని మాటలు చూసుకున్నారు. ఆ కాలంలో కూడా చాలా మంది ఇబ్బంది పడ్డారు, ఈ కాలంలో కూడా ఇబ్బంది పడతారు. కొన్ని చూసుకుందాము. ఆయన అంటాడు యేసు ప్రభు, యేసు అబ్రహాము పుట్టక మునుపు నేను ఉన్నాను. అబ్రహాం ఎప్పుడు పుట్టాడు? ఎప్పుడో పుట్టాడు, 1000 సంవత్సరాల ముందు. ఆయన వీడి ముందు నేను ఉన్నాను అంటున్నాడు. దానికి అర్థం ఏంటంటే ఆది నుండి. ఆ వచనం బేస్ చేసుకొని ఆది నుండి అని అనలేము, కానీ అబ్రహాం కంటే ముందు ఉన్నట్టు. ఇంకా కొన్ని వచనాలు ఉన్నాయి. మరి యోహాను ఒకటి దాన్ని బేస్ చేసుకొని మనము ఆయన ఆది నుంచి ఉన్నాడని చెప్పుకోవచ్చు. కానీ ఈ వచనాన్ని ఆధారం చేసుకొని మనం చెప్పుకుంటే అబ్రహాం ముందు నుంచి ఉన్నట్టు మరి యేసు ప్రభు చెప్తున్నాడు. అది విన్నాక మీరు ఆ సందర్భం చదవండి, కొట్టడానికి డిసైడ్ అవుతారు. ఇక్కడ బట్టలు చెప్పుకుంటారు మరి పరిసయ్యులు, అక్కడ ఉన్న వాళ్ళు. ఇంకో ప్రత్యేకమైన ప్రకటన ఆయన గురించి ఆయన చేసుకున్న ప్రకటన ఏంటిదంటే, యేసు నేను కూడా మార్గము, నేను కూడా సత్యం అన్నాడా? నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గము. అంటే ఇంకా ఏమి లేదు. యేసుప్రభు నీకు మార్గం కావాలంటే యేసుప్రభే, జీవం కావాలంటే యేసుప్రభే, సత్యం కావాలంటే యేసుప్రభు. అందుకని అందరూ చాలా ఇబ్బందికరమైన, ఎందుకు యేసుప్రభు చెప్పిన మాటలు ఇబ్బందికరం అంటే యేసుప్రభు ఒక్కడే అని అంటున్నాడు, యేసుప్రభు కూడా అని చాలా మంది అంటారు. అందుకని యేసుప్రభు ఈ చరిత్రలో ఎవ్వరు చెప్పలేదు, నేను మాత్రమే అని మాత్రం ఎవ్వరూ చెప్పలేదు. కాబట్టి యేసుప్రభు ప్రత్యేకమైన దేవుడు. ఇంకో వచనం గమనించట్లేదు. ఒక సందర్భంలో, చాలా సందర్భాలు ఇది, ఒక సందర్భంలో ఆయన మరి పక్షగాయం వారితో ఆయన స్వస్థపరిచే ముందు ఆయన చెప్పిన మాట ఏంటంటే, నీ పాపములు క్షమించబడ్డవని ఆయన ఆ పక్షవాయువు చెప్తాడు. అయితే దానికి కింద వచనంలో మరి శాస్త్రులు అంటారు, దేవుడు ఒక్కడే తప్ప పాపం క్షమించగలవాడేవాడు. అంటే ఆయన దేవుడు కాబట్టి పాపం క్షమించగలిగే శక్తి నాకు ఉన్నది అని ప్రజలకు చెప్తున్నాడు యేసుప్రభు. ఆయన ఒక ప్రత్యేకతలో ఇదొకటి. ఇంకా ఆయన చేసిన ప్రకటనలో ఇంకో కొన్ని ప్రకటనలు గమనించినట్లయితే ఆయన అంటాడు, యోహాను 11:25 పునరుత్థానమును జీవమును నేనే, నా ఆయన విశ్వాసించేవాడు చనిపోయిన బ్రతుకును మరణించాలంటే యేసుప్రభు అనుమతించాలా, సజీవంగా ఉండాలంటే యేసుప్రభు అనుమతించాలా. ఆయన సమస్తం పైన, మరణం పైన, పునరుత్థానం పైన, జీవం పైన, అన్నిటిపైన ఆయనకి అధికారం ఉన్నది అనే విషయాన్ని యేసుప్రభు చెప్తున్నాడు. నేనే, ఇందులో కూడా పునరుత్థానము జీవము నేను కూడా కాదు, నేనే అనే విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకో సందర్భంలో ఆయన అంటాడు, మత్తయి సువార్త 26:30-40-63లో, అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి, నీవు దేవుని కుమారుడవైతే, మాటలు చదవండి వాళ్ళు, 26:63. అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి, నీవు దేవుని కుమారుడైన క్రీస్తు అయితే ఆ మాట మాతో చెప్పుమని జీవం గల దేవునితోనని నీకు ఆనబెట్టుచున్నానెను. అందుకు యేసు, నీవన్నట్టే, ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘరూఢుడే వచ్చుటయు మీరు చూతురని చెప్పగా, చాలండి, నీవన్నట్టే, నువ్వేం చెప్తున్నావో దేవుని కుమారుడుగా నీవన్నట్టే అని యేసుప్రభు చెప్పగానే వాళ్ళు బట్టలు చెప్పుకొని దాని తర్వాత ఆయన్ని చంపేస్తారు. దేవ చూస్తూ చేసిన ఆయన మీద నేర ఆరోపణ చేసి ఆయన్ని సిలువ వేస్తారు. మనకు అందరికీ తెలిసిందే. నేను దేవుని కుమారుడని యేసుప్రభు
తనంత తానే చెప్పుకున్నాడు. చివరిగా ఇంకో చాలా ప్రకటన చేసుకున్నాడు. అంతలో ఇంకో ప్రకటన ఏమిటంటే యోహాను 10:27 ఆయన అంటాడు, నేను గొర్రెలకి నా వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను అంటాడు. నిత్య జీవం ఇచ్చే శక్తి యేసు ప్రభువుకి మాత్రమే ఉన్నది. ఒకవేళకి జీవం ఇవ్వాలంటే వాళ్ళు ఏముండాలి? నిత్య జీవం నేను ఇస్తున్నాను అంటే మీకు నాలో ఏముండాలి? నాలో నిత్య జీవం ఉండాలి. ఫస్ట్ నాలో నిత్య జీవం ఉంటే నేను నీకు ఇవ్వగలుగుతా. యేసుప్రభు అంటున్నాడు, నా గొర్రెలకి నేను నిత్య జీవం ఇస్తాను అంటున్నాడు. అంటే యేసుప్రభులో ఏమున్నట్టు? నిత్య జీవం ఇచ్చే శక్తి యేసుప్రభులో ఉన్నది. ఆ విషయాన్ని యేసుప్రభు మరి తన గురించి తాను చెప్పుకున్నాడు. ఇంత ప్రత్యేకమైన ప్రకటనలు ఎవరు చేశారు? చరిత్రలో ఎవరు చేయలేదండి. ఎందుకు చరిత్రలో నిలిచిపోయాడు యేసుప్రభు అంటే, ఎందుకు మనం ఇంత బిగ్గరంగా ధైర్యంగా పూజిస్తున్నాము? చరిత్రలో నిలిచిపోవడానికి కారణం ఏంటిదంటే క్రైస్తవ్యం ఆయన చేసిన ప్రకటనలు.